ఫైనల్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధానికి సీజ్ ఫైర్ అమలు చేయడం జరిగింది. పాకిస్తాన్ బ్రతిమాలుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే అడుక్కోవడం వల్ల ఇండియా ఇప్పుడు యుద్ధాన్ని, అంటే ఇది పూర్తిగా ఆపినట్టు కాదు, పాజ్ చేసినట్టు అన్నమాట. యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ చేద్దామా వద్దా, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. పాకిస్తాన్ షెడ్కి వెళ్ళిపోవాలని ఎంత మంది కోరుకుంటున్నారో ఒకసారి గట్టిగా లైక్ చేయండి. ఈ పాక్ నా కొడుకులు అంతు మాత్రం ఎలా అయినా చూడాలని చాలా మంది ఎదురు చూస్తుండరు. నాకైతే చాలా బాధగా ఉంది, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళీ నాయక్ అనే ఇండియన్ ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. ఇంకా ఎంతో మంది ఇలాంటి జవాన్లు ప్రాణాలు అర్పించారు బోర్డర్ లో. కాబట్టి మనం ఇలా ఏసీ రూముల్లో కూర్చుని ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. రియల్ హీరోస్ అంటే వీళ్ళ గురించి మనం తెలియజేయాలి మన ఫ్యూచర్ జనరేషన్ కి. అంతేగాని అడ్డమైన బిగ్ బాస్ సెలబ్రిటీస్ ని, బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన వాళ్ళని, అడ్డమైన ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, నిజంగా ఇలాంటి హీరోలు ఉండబట్టే మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. ఎండ్ ఆఫ్ ది డే మన ఇండియన్ ఆర్మీ ఏ డెసిషన్ తీసుకున్నా మనం రెస్పెక్ట్ చేయాలి. అది మన మంచి కోసమే మనం గుర్తించాలి. ఇండియన్ ఆర్మీ ఎవరెవరైతే జవాన్లు మన కోసం ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళందరికీ మరొకసారి సెల్యూట్ అండ్ జై హింద్.